వెల్కమ్ టు స్ట్రైకర్స్ మీడియా. మైసెల్ఫ్ ఈశ్వర్. ఎన్టీఆర్ గారి డైహార్డ్ ఫ్యాన్స్ అందరూ కూడా ఒక కాంబినేషన్ కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. అదే ప్రశాంత్ నీల్ అండ్ ఎన్టీఆర్ గారి కాంబినేషన్. సో ఫైనల్లీ అరైవ్ అయిపోయిందనమాట. సో మైత్రి మూవీ మేకర్స్ అండ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ అసోసియేట్ అయ్యి వాళ్ళు ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. అయితే ఇంట్రెస్టింగ్గా అనుకునేటువంటి విషయాలు చాలా ఉన్నాయి. సో మొదటిగా చూసుకుంటే మంచి క్యాప్షన్స్తో హైప్ పెంచేశారు. అతను ఈసారి వస్తే అతని పాలనలో భూమి కంపిస్తుంది అనేటువంటి క్యాప్షన్తో వచ్చారు. అంటే దిస్ టైమ్ ది ఎర్త్ విల్ ట్రెంబల్ అండర్ హిస్ రెయిన్ అనేటువంటి క్యాప్షన్ కావచ్చు. అలాగే ఇంకొక పోస్ట్లో బాక్స్ ఆఫీస్ని హవోక్ చేస్తారు అనేటువంటి ఒక క్యాప్షన్ కావచ్చు. జస్ట్ క్యాప్షన్స్తోనే హైప్ తెప్పించారు, ఎగ్జైట్మెంట్ని పెంచేశారు. ఇంకొక విషయానికి వస్తే పోస్టర్. సో పోస్టర్ ఒకసారి మనం చూస్తే పోస్టర్ సింపుల్గా ఉంది. అంటే ఆ ఫాంట్ ఎన్టీఆర్ నీల్ అని చెప్పేసి వాళ్ళు హ్యాష్ ట్యాగ్ కూడా క్రియేట్ చేశారు, ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆ ట్యాగ్ అనేది ఎన్టీఆర్ నీల్ అనేది అనే ట్యాగ్ ట్విట్టర్లో బాగా ట్రెండ్ అవుతుందని చెప్పేసి అనుకోవాలి. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే పోస్టర్లో చాలా హిడెన్ డీటెయిల్స్ ఉన్నాయి. పోస్టర్ని మీరు ఒకసారి బాగా జూమ్ చేస్తే దాంట్లో ఒక పక్క చైనా అని రాస్తుంది, ఒక పక్క భూటాన్ అని రాస్తుంది, అలాగే ఒక పక్క గోల్డ్ అని రాస్తుంది, ఒక పక్క 1969 అంటే 1969 ఆ పీరియడ్లో జరిగేటువంటి సినిమాకి హింట్ ఇచ్చేశారు. నిజంగా ఆ డీటెయిలింగ్కి మెచ్చుకోవచ్చు. ఇంకా బ్లాక్ ప్యాటర్న్ అనేది ప్రశాంత్ నీల్ గారి ఆయన యొక్క థీమ్ని రిఫ్లెక్ట్ చేస్తుంది. సో ఈసారి కూడా ఆ థీమ్ ఏదో చెప్పాలనుకునేటువంటి ప్రయత్నం చేశారు. సో బయట మనకి వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం, అందరు మాట్లాడుకునే ప్రకారం ఈ సినిమా ఒక పీరియాడిక్ బ్యాక్డ్రాప్లో వస్తుంది అనేటువంటి ఇన్ఫర్మేషన్ మనకి తెలుస్తుంది అనమాట. సో సైన్స్ ఫిక్షన్ కైండ్ ఆఫ్ డ్రామానా, సైన్స్ ఫిక్షన్ని హిస్టరీతో ఏమైనా కనెక్ట్ చేస్తారా అంటే కల్కిలో ప్రయోగం లాగా డైరెక్టర్ ఎలా చేశారో. సో ప్రశాంత్ నీల్ గారు ఒక మాస్ సినిమాలకి పెట్టింది పేరు, ఒక మాస్ సినిమాలకి రీడిఫైన్ చేశారని చెప్పేసి అనుకోవాలి. మరి ఎన్టీఆర్ గారితో ఎటువంటి రీడిఫైనింగ్ మూమెంట్ ఉంటుంది ఈ సినిమాలో అని చెప్పేసి ఫ్యాన్స్ అందరూ ఎదురు చూస్తున్నారు. సో January 6th 2026 సంక్రాంతి కానుకగా వస్తున్నామని చెప్పేసి కూడా ప్రకటించేశారు. ఇది ఒక మంచి ఇంట్రెస్టింగ్ విషయం అని చెప్పేసి అనుకోవాలి. రిలీజ్కి ముందే ఎంత హైప్ క్రియేట్ చేస్తున్నటువంటి ఈ మూవీ రేపు ఒక గ్లిమ్స్ వస్తే ఎంత ఎగ్జైట్మెంట్ పెరుగుతుందో, ఇండియా వైడ్గా ఈ సినిమా తాలూకు హైప్ ఏ రకంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.